ఒక వయసు వచ్చిన తర్వాత పరిశుద్ధత అనేది తన్నుకొని వచ్చేస్తుందండి ఆటోమేటిక్గా. భక్తి అనేది ఆటోమేటిక్ అండి. పరిశుద్ధత, భక్తి, బైబిల్ చదవడము ఇదంతా ఆటోమేటిక్. అలానే కష్టాల్లో ఉన్న వ్యక్తి, ఏ వయసులో ఉన్న వ్యక్తి అయినా దేవుని దగ్గరికి రావడం అన్నది అత్యంత సహజమైన విషయం. కానీ ఏమీ లేకుండా, ఏ శోధన లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా, అన్ని వైపుల సుఖం, అన్ని వైపుల సంతోషం, ఇలా ఉన్నప్పుడు దేవునికి నువ్వు ఇచ్చే సమయం అది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం అండి. దేవుడిని మన నుంచి కోరుకుంటుంది ఏంటంటే, సంఘం నుంచి కోరుకుంటుంది ఏంటంటే, ఆయన నువ్వు పుట్టకముందే నీ కొరకు సుఖమును, సంతోషమును, ఆశీర్వాదమును, అత్యధిక జయమును, ఆరోగ్యమును నీ కలగజేసి ఉన్నాడు. పరిశుద్ధతని కలగజేసి ఉన్నాడు. ఎందుకంటే అవి లేకనే దేవుడి నుంచి మనిషి దూరం అవ్వడము ద్వారా అవి కోల్పోయాడు. అవి అనుభవించడానికి దేవుని సన్నిధిలో దేవునివి అనుభవించకుండా మనిషి తప్పిపోయాడు. తిరిగి మానవుడు తన యుద్ధకు రావాలని దేవుడు కష్టాలు పెట్టలేదండి. కష్టము, శాపము, శిక్ష, మోసము, అబద్ధము, వీటన్నిటి నుంచి మనల్ని విమోచించిన విమోచకుడుగా ఆయన ఉన్నాడు. దానికి కారణం ఏంటంటే, నువ్వు ఆయనతో కూడా ఉండడానికి, నీవు ఆయనతో కూడా ఉండడానికి. ఈ భూమి మీద ఉన్న ప్రేమల కంటే గొప్ప ప్రేమే చెప్పండి. తల్లిదండ్రుల ప్రేమ కన్నా, అన్నదమ్ముల ప్రేమ కన్నా, స్నేహితుల ప్రేమ కన్నా, అన్నిటికన్నా నంబర్ 1 ప్రేమ. మనం రుచి చూసినా చూడకపోయినా చెప్పండి గొప్పదేంటో. అవునా కదా? అవునా కదా? మరి బైబిల్ ఏంటి? దేవుని మాటలండి కదా. మనం చూస్తున్నటువంటి బైబిల్ అన్నది, ఈ గ్రంథం అన్నది, ఈ జీవ గ్రంథం అన్నది ఎవరి మాటలు కదా. అంటే ఇది దేవుడు ప్రేమ అయి ఉన్నాడు కదా. ఉన్నాడా లేదా? దేవుడు ప్రేమిస్తున్నాడా? ప్రేమ అయి ఉన్నాడా? కదా. ఆయన మాటలు, ఆయన మాటల్లో ఆ ప్రేమ నిండి ఉంటుందా ఉండదా? ఆ ప్రేమతో ఆ మాటలు బయటకు వచ్చిండవా కదా. మరి బైబిల్ని ఒక్కసారి అలా చూస్తే ప్రేమలో పడమా? అందుకనే ఒకసారి మనం చూడాలండి. ఈ స్పైడర్ ఉంటుంది కదా, సాలెపురుగు ఉంటుంది కదా, అది ఏం చేస్తుందంటే ఓ చోట గూడు కట్టుకొని ఉంటుందండి. కానీ దాని దగ్గరికి ఈగ వచ్చినా, దోమ వచ్చినా దాంట్లో ఇరుక్కుపోతుంది. ఎక్కడైనా సరే ఒక హ్యాండ్బిల్ వేసి, రండి మీ జీవితాన్ని నేను కట్టిన సాలెగూడలో ఇరికించుకోండి అని ఏమైనా అడ్వర్టైజ్మెంట్ చేస్తుందండి సాలెపురుగు? అది వచ్చి ఇరుక్కుపోతుందండి. అది ఇరికించుకొని తింటుందండి. ప్రేమ కూడా అటువంటిదే. దేవుడు పరలోకంలో ఉంటాడండి. ఈ భూమి మీద ఆయన వాక్యం ఇచ్చాడు. మీ పక్క వాళ్ళు చెప్పండి, దేవుని వాక్యం నేను ఇరికించేస్తుంది, నిన్ను బంధించేస్తుంది, ఎక్కడికి కదలనీయకుండా చేస్తుంది, ఏం ఆలోచన రాకుండా చేస్తుంది. మంచి ఆలోచన ఉండదు, చెడు ఆలోచన ఉండదండి. ఆఫీస్కి పోలేము, ఇంట్లో ఉండలేమండి, కూర్చోలేము, నిలబడలేమండి. అందుకని చాలామంది బైబిల్ చదవరు. ఎందుకంటే ఆఫీస్కి పోవాలని, స్కూల్ పోవాలా, కాలేజ్ పోవాలని బైబిల్ చదవరండి. ఎందుకంటే ఇక్కడ బంధించుకుంటే గవర్నమెంట్ ఊరుకుంటుందండి. నేను బైబిల్ చదువుకుంటున్నానండి, మీరు నన్ను డిస్టర్బ్ చేయకండి అని అన్నాం అనుకోండి మన ఆఫీసర్తో, అంటే చదువుకుంటూ ఉండు అని చెప్పేసి మెయిల్ పెడతారండి. బైబిల్ క్యారీ చేయడంలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి మర్మం ఏంటంటే, ఆ వాక్యము మనలను ప్రేమలో పడగొడుతుందండి. ఆ వాక్యం మనల్ని ఏం చేస్తుంది? ఏదో ఒకలాగా దేవుని వాక్యము నీవు చూస్తే, నువ్వు వింటే, నువ్వు చదివితే అయిపోతావు. నీ పని అయిపోయినట్టే, నీ పని ఫినిష్.
మరి నీ పని ఫినిష్ అయితే మరి పని ఎట్లా? ఆయన ప్రారంభిస్తాడు. నిన్ను బంధించిన వాక్యము, నిన్ను ప్రేమించిన వాక్యము, నీ కొరకు ప్రాణం పెట్టిన వాక్యము, ఆ వాక్యమైన దేవుడు నీ జీవితంలో పనిచేయడం ప్రారంభిస్తాడు. అందుకనే నీ జీవితంలో ఏం జరిగినా ఏం జరుగుతున్నా గుడ్డిగా బైబిల్ ఓపెన్ చేయాలి. ఎమోషన్స్తో పని జరగదండి. నాకు బాధ ఉంది, దుఃఖం ఉంది, సంతోషం ఉంది, నన్ను ఇట్లా అన్నారు, వాళ్ళు ఎట్లా అన్నారు, నేను నిలబడ్డాను, నేను పడిపోయాను, నేను కరువులో ఉన్నాను, ఇవన్నీ ఏం పనికిరావు. నువ్వు బైబిల్ చదవడం ముందర ఇవన్నీ ఎక్కడా పనికిరావు. ఇవన్నిటికీ సంబంధం లేకుండా నువ్వు దేవుని వాక్యాన్ని చూడడము నేర్చుకోవాలండి. ఎందుకంటే మనం చదువుతున్నటువంటి వాక్యము, ఒక సేవకుడు నీ కొరకు ప్రవచించేదానికంటే ఈ వాక్యము, ఒక సేవకుడు నీకు స్వస్థత పలికేదానికంటే ఈ వాక్యము డైరెక్ట్గా దేవుడై ఉన్నాడండి. డైరెక్ట్గా దేవుడై ఉన్నాడు. సేవకుడు, పాస్టరు ఎంతసేపు మీద తల మీద చేయబెట్టి ప్రేయర్ చేస్తూనే ఉంటాడండి. పాస్టర్ ప్రేయర్ చేయి అన్నాడు అనుకోండి, బ్రదర్ ఇట్రండి బ్రదర్, పాస్టర్ గారు ప్రేయర్ చేయండి పాస్టర్ గారు, ప్లీజ్ కష్టం పాస్టర్ గారు. 1 నిమిషం అయితే ఓకేనండి, 2 నిమిషాలు అయితే ఓకే, 10 నిమిషాలు 15 నిమిషాలు పెట్టినాము అనుకోండి, కాళ్ళు లాగుతాయి లాగవా? నీకు కాళ్ళు లాగుతూ నేను దేవుడు చెప్తున్నాను, నేను ప్రార్థన చేస్తా అంటానండి. ఒక అరగంట సేపు నిలబడితే కాళ్ళు లాగవండి? దానికి ఏమైనా దర్శనం అవసరమా? చెప్పండి. 1 కిలో బదులు 10 కిలోలు భుజం మీద పెట్టుకుంటే నొప్పులు రావా? నీ భుజాలను నొప్పి తీస్తున్నాయని ప్రభు చెప్తున్నాడు. నువ్వు అన్నీ స్వస్థత పడేంత వరకు నేను వదిలేదే లేదు అన్నాం అనుకోండి. ఈరోజంతా అందరు పోయినా సరే తల మీద చేయబెట్టే ఉన్నాను అనుకోండి, ఏమవుతుందండి? చాలాసార్లు దీనికి ఇంపార్టెన్స్ ఇస్తామండి మనం. కానీ దేవుడు డైరెక్ట్గా అక్షర రూపంలో ఉన్నాడు. అది నీవు ప్రత్యక్షతగా దేవుని సన్నిధిగా, దేవుని అభిషేకపు సన్నిధిగా నువ్వు తీసుకోవడం నేర్చుకోకుండా, ఒక దైవజనుడు ఒక మానవ శరీరంలో ఉన్నటువంటి ఒక ఆత్మీయమైనటువంటి వ్యక్తి ప్రవచించడం తప్పు కాదు, సహవాసం తప్పు కాదు. కానీ మనకున్న గురుడితనం ఉంటుంది కదా, అదేంటి అంటే వాక్యం చదవకుండా సేవకుడు ప్రార్థన చేయాలనుకుంటాం. మీ పక్క చెప్పండి, దేవుడు కూడా చాలా స్మార్ట్. ఏం మాట్లాడినా జరగదు. ఎందుకు జరగదు అంటే దేవుడు చాలా జలస్ గాడ్, దేవుడు చాలా రోషం కలిగిన దేవుడు అండి. ఆయన దగ్గరికి నువ్వు రాకుండా సేవకుని దగ్గరికి వెళ్తే దేవునికి ఎంత ఇది ఉంటుందో తెలుసా అండి? సేవకుడు ప్రాణం పెట్టాడా, దేవుడు ప్రాణం పెట్టాడని? ప్రాణం పెట్టిన వాని దగ్గరికి డైరెక్ట్గా పోవాలా, లేకపోతే మధ్యవర్తి దగ్గరికి డైరెక్ట్ పోవాలా? ఒక్కొక్క టైంలో పోవాలని నేను కాదనను. కానీ 24 గంటలు అదే బాపత్ అయితే, 24 గంటల సేవకుడు అనే భ్రమలో ఉంటే, నీ చేతిలో ఉన్న జీవగ్రంథం యొక్క వాల్యూ నీకు అర్థం కాకపోతే, అందుకనే చర్చిలో హీల్ అవుతాం, ఇంటికి వెళ్ళి సిక్ అయిపోతామండి. ఆరాధనలో ఉన్నప్పుడేమో మనం చాలా బలంగా ఉన్నట్టు మనకు అనిపిస్తుంది. అందుకనే చాలామంది ఇంట్లో ఉండకుండా చర్చిలో ఉంటారండి. దేవుని వాక్యము అన్నటువంటి దేవుని సన్నిధిని నువ్వు అనుభవించకపోతే, నీ ఎమోషనల్ ఫీలింగ్స్తో, నీకున్న భావోద్రేకాల యొక్క ప్రభావంతో, నీకున్న పరిస్థితుల ప్రభావంతో, మనుషుల ప్రభావంతో వీటినే పట్టుకొని నువ్వు జీవం గల దేవుని వాక్యాన్ని పట్టించుకోకుండా ఉంటే, నా మనసు బాగాలేదు, మనసు బాగాలేకపోతే జ్వరం వస్తే జ్వరం టాబ్లెట్ వేసుకోకుండా ఉన్నారండి. మనసు బాగాలేదు కదా, వేసుకోవద్దు. 20 సార్లు 30 సార్లు అవుతున్నాయండి రోజుకి మోషన్స్. మనసు బాగాలేదు వదిలేస్తారండి, అట్లే 40 సార్లు అయిన తర్వాత వేసుకుంటామంటారా అండి? మన ఎమోషన్స్తో మనము మన క్రైస్తవ జీవితాన్ని జీవించవద్దు. నా మనసు బాగాలేకపోతే, నేను మన సంతోషంగా ఉంటే, లేకపోతే బంధువులని, స్నేహితులని, లేకపోతే ఇంకొకటని దీనితో మనము ముడిపడినటువంటి క్రైస్తవ జీవితాన్ని కాదు. మనం కలిగి ఉన్న జీవితం అనేది దీనికి అతీతమైనది. ఈ చర్చికి రెగ్యులర్గా వస్తున్నటువంటి నువ్వు అడిగితే నేను ప్రార్థన చేస్తాను, కానీ నిన్ను మోసం చేసుకోవద్దు, నన్ను మోసం చేయొద్దు. నువ్వు మోసపోవద్దు, నన్ను మోసం చేయొద్దు. ఎందుకు అంటే
ఎందుకు అంటే నువ్వు దీవించబడకపోతే నన్ను మోసం చేసినట్టే కదండి. నేనేమో నెలకి మినిమం ₹1,00,000 ఇవ్వాలి ప్రభా వీళ్ళు టైత్ అని నేను ప్రార్థన చేస్తాను. మీరేమో బైబిల్ చదవరు, ఏం చదవరు, అన్ని ప్రయత్నాలు చేస్తుంటారు. మోసపోయినట్టే కదా. దేవుని పనిని సమృద్ధిలో చేయాలి అని నేను తీవ్రత కలిగి ఉంటాను. మీరేమో బైబిల్ చదవరు, ఊక వింటారు, వెళ్తారు. అవునా కదా? మీరు మోసపోయి, నేను మోసపోయి, దేవుని పని మోసపోయి, అన్నీ మోసపోయిన తర్వాత మోసగాడు దావత్ చేసుకుంటాడా చేసుకోడా? చేసుకోడా అండి? మీ పక్క వాళ్ళు చెప్పండి, నువ్వు ఎట్లన్నా ఉండు, జ్వరం రాని, కీళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు రాని, పడుకోనైనా బైబిల్ చదువు. తుమ్ము దగ్గు మొహం ఇట్లా పెట్టుకుంటే ముక్కుల నుంచి కారుతుంది, కారితే గారింది, ఇట్లా పెట్టుకొని చదువు అంతే. ఇట్లా అంటే బైబిల్ మీద పడుతుంది అపవిత్రం అని నువ్వు అనుకుంటే కళ్ళ ముందర పెట్టుకో, లేకుంటే ఒకటి స్టాండ్ చేయించుకో. అవు కదా? ఇప్పుడు మనం మొబైల్లో సినిమాలు సీరియల్స్ చూడాలంటే ఏం చేస్తారు చాలామంది, ఇట్లా చెవులకు ఇప్పుడు స్టాండ్లు వచ్చినాయండి. ఇక్కడ నుంచి ఇట్లా ఇట్లా కళ్ళ ముందర వచ్చి ఉంటుందండి, ముక్కులు కారుతూనే ఉంటుంది, ఫోన్ మీద పడదండి. అయితే బాగా గమనించండి, మనము బైబిల్ను మన ఎమోషన్స్తో సంబంధం కలిపి ఎప్పుడు చదవద్దు. ప్రభు నన్ను తిట్టాను, ఆయన కొంచెం వాక్యం చదువుతా, కొంచెం నెమ్మది వస్తుంది, ఇట్లా బైబిల్ చదవద్దు నువ్వు. నీ దుఃఖంలోంచి బయటకు రావడానికి బైబిల్ చదవద్దు. అసలు నువ్వు దుఃఖపడే వారికి నువ్వు ఆశీర్వాదము, దాని కొరకు నువ్వు బైబిల్ చదవాలి. నువ్వు ఆశీర్వదింపబడడానికి బైబిల్ చదవద్దు, నువ్వు దేశాలకు ఆశీర్వాదకరంగా ఉండడానికి బైబిల్ చదువు. ఎందుకంటే దేవుని వాక్యంలో ఇలా చెప్పబడింది, దేవుని వాక్యంలో ఇలా చెప్పబడింది. దేవుని వాక్యము ఎంతో శక్తివంతమైన పొజిషన్ నీకు ఇచ్చింది, ఆల్రెడీ నీకు ఇచ్చింది, నీకు ఇవ్వబడింది. నువ్వు దాంట్లో నుంచి దిగజారొద్దు నీ పరిస్థితిని బట్టి. నీ పొజిషన్ ఏంటంటే చూద్దాం. ఇప్పుడు కొరింథీయులకు రాసిన పౌలు భక్తుడు, కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం, మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు, తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మతగినవాడు, నన్ను పిలిచిన దేవుడు నమ్మకమైన వాడు. ఆ నమ్మకమైన వాడు దేని కొరకు? తన నమ్మకత్వాన్ని చూపించడానికి పిలిచాడు. నన్ను దేవుడు నేను నమ్మకస్తుని, నువ్వు రా అని పిలిచాడండి. నేను చాలా నమ్మకమైన వ్యక్తిని, నువ్వు రా అని పిలిచాడండి. వెళ్ళిన తర్వాత దేవుడు తన నమ్మకత్వాన్ని ఎక్కడ చూపిస్తూ ఉన్నాడు? ఏ విషయంలో చూపిస్తూ ఉన్నాడు? ఏ ప్రాజెక్టు కొరకు తన నమ్మకత్వాన్ని చూపిస్తూ ఉన్నాడు? ఇది గనక మొట్టమొదట మన క్రైస్తవ జీవితంలో ఫండమెంటల్గా ఒక పునాదిలాగా మనం పెట్టుకోకపోతే, మనము దేవుడు తన నమ్మకత్వాన్ని నీ ఉద్యోగంలో చూపించట్లేదు, ఎక్కడ చూపించట్లేదు. దేవుడు తన నమ్మకత్వాన్ని నిన్ను పరలోక రాజ్య వారసుడు, ఒక్కడే ఉన్నాడండి. పరలోకానికి వారసుడు ఎవరో తెలుసా అండి? కదా, ఆయన తండ్రి అయ్యాడంటే కుమారుడు ఎవరు? ఆయన యేసుక్రీస్తు దేవుడు అయి ఉన్నాడు, కుమారుడు యేసుక్రీస్తు అయి ఉన్నాడు కదా. ఆ కుమారుని బట్టి ఆయన తండ్రి అయ్యాడు, ఆయన కుమారుని బట్టి ఆయన తండ్రి అయ్యాడు. మనందరం ఎలా కుమారులమయ్యాము, ఎలా వారసులమయ్యాము? ఆ ఒక్క కుమారుని సహవాసాన్ని బట్టి మనందరం కూడా కుమారులము, వారసులము అయ్యాము. నన్ను డైరెక్ట్గా వారసులుగా చేసుకోలేదండి. మొట్టమొదట ఆయన కుమారుని భూమి మీదకి పంపడం ద్వారా ఆయన తండ్రి అయ్యాడు. ఆ కుమారుడు ఈ భూమి మీద జీవిస్తూ తండ్రి అని సహవాసం కలిగి ఉన్నాడు. ఆ తండ్రి చిత్తాన్ని మనందరి కొరకు, మానవాళ్ళందరి కొరకు, తరాలన్నిటి కొరకు యేసుక్రీస్తు తండ్రితో సహవాసం కలిగి ఉన్నాడు. ఆ తండ్రి ప్లాన్ను నెరవేర్చడానికి మనందరి కొరకు ఏవేవైతే మనము పరలోక రాజ్యానికి వారసులం అవ్వకుండా మన మీద ఏవైతే ఆటంకంగా ఉన్నాయో వాటన్నిటిని ఆయన భరించాడు, వాటన్నిటిని ఆయన తీసుకున్నాడు. ఆ తీసుకున్న దాంతో మరణించాడు. అంటే ఆయన మరణించడం కాదు, ఆ తీసుకున్న దాన్ని మరణింపజేశాడు. తిరిగి కుమారునిగా ఆయన తండ్రి కుడిపార్శ్వంలో కూర్చున్న తర్వాత ఆ తండ్రి ఈరోజు సంఘంతో చెప్తున్న మాట ఏంటంటే,
నా కుమారుని సహవాసానికి నేను పిలిచి ఉన్నాను, నేను చాలా నమ్మకస్తున్నే. నిన్ను నన్ను దృష్టిలో పెట్టుకుని ఆయన కుమారుణ్ణి భూమి మీదకు పంపాడు. నీ జీవితాన్ని, నా జీవితాన్ని ఆయనకు వారసులుగా చేసుకున్నటకు ఆ కుమారుని సహవాసానికి మనల్ని పిలిచి ఉన్నాడు. ఇది మన క్రైస్తవ జీవితంలో మనకు అర్థం అవ్వాలండి. దేవుడు నమ్మకస్తుడు. అందరూ చెప్పండి, దేవుడు నమ్మకమైన వాడు, చాలా నమ్మకస్తుడు. ఏ విషయంలో? మనకు తోచిన అన్ని విషయాల్లో నమ్మకస్తుడు కాదు దేవుడు. నో, అలా పొరపాటు పడద్దు. దేవుడు నమ్మకస్తుడు ఎక్కడున్నాడో, ఎక్కడ తన నమ్మకత్వాన్ని చూపిస్తున్నాడో అది బైబిల్లో వివరంగా నీకు తెలియజేసి ఉన్నాడు. మరోసారి చూద్దాం. 1:9 పౌలు భక్తుడు ఆత్మపూర్ణతతో కొరంథీలో ఉన్నటువంటి దేవుని సంఘానికి రాస్తూ ఉన్నాడు. ఏమని చెప్తూ ఉన్నాడంటే, మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు, యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మతగినవాడు. నీ క్రైస్తవ జీవితంలో దేవుడు నమ్మకమైన వాడు. కానీ ఆ నమ్మకత్వాన్ని ఎక్కడ చూపిస్తున్నాడంటే, నిన్ను తన కుమారునితో సహవాసములోకి నడిపించడానికి, ఆ కుమారునితో నువ్వు స్వారూప్యము కలిగిన వ్యక్తిగా నిలబెట్టడానికి, కుమారునిగా నువ్వు నీ మనస్సు, నీ ఆలోచనలు, నీ తలంపుల్లో నేను దేవుని కుమారుణ్ణి అని నమ్మునట్లుగా, ఏలుబడి చేయనట్లుగా నిన్ను నమ్మకంగా నడిపించడానికి. అలా కుమారుని జీవితము, కుమారునితో సహవాసం కలిగి ఉండేటువంటి సందర్భాల్లో నువ్వు కనుక పడిపోతే ఆయన నమ్మకత్వంతో నిన్ను తిరిగి లేవనెత్తుతున్నాడు. నువ్వు అవిశ్వాసమైతే ఆయన నమ్మకంగా నిన్ను తిరిగి నిలబెడుతున్నాడు. నువ్వు జారిపోతే ఆయన తిరిగి నమ్మకంగా తన కుమారుని సహవాసంలో నిలబెడుతున్నాడు. నిన్ను ఆయన నమ్ముతున్నాడు, కుమారునిగా నమ్ముతున్నాడు. కుమారుని సహవాసంలోకి నిన్ను నడిపించడానికి ఆయన నమ్మకస్తుడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఇది గనక నీకు అర్థం కాకపోతే, దీన్ని పక్కన పెట్టి నువ్వు బ్లెస్డ్ లైఫ్, బ్రేక్ త్రూస్ అన్నీ ఆలోచించుకుంటూ పోయావు అనుకో, ఏమవుతుందో తెలుసా అండి? అసలు నువ్వు అనుకున్న దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికమైన పొజిషన్లోకి ఆయన నిన్ను నిలబెట్టి, రూపాంతరపరిచి, నిన్ను ఆ హై పొజిషన్లో ఆయన నిన్ను ఏర్పాటు చేసి పెట్టాడు. ఈరోజు నీ ప్రేయర్ రిక్వెస్ట్, ఈరోజు నీకున్న దిగులు, నీకున్న బాధ, ఇందులో నుంచి నేను బయటికి రావాలి, నేను ఇక్కడ దీవించబడాలి, ఇక్కడ నేను సక్సెస్ అవ్వాలి, ఇక్కడ నేను వర్ధిల్లాలని నువ్వు దేని గురించి అడుగుతున్నావో, దేవుడు అది నీ జీవితంలో చేస్తే అది గొప్పది కాదు, కానీ అది నీకు గొప్పది. కానీ ఏ దేవుణ్ణి అయితే నువ్వు ఆరాధిస్తున్నావో, ప్రభువు అని నమ్ముతున్నావో, సృష్టికర్త అని నమ్ముతున్నావో, ఆయన నిన్ను తనతో సమానంగా కూర్చుండబెట్టుకున్న పొజిషన్లో ఆయన నిన్ను పెట్టి ఉన్నాడు. నువ్వు హీల్ అవుతావు, మళ్ళీ ఏదో తాగో తినో మళ్ళీ తెచ్చుకుంటావు కదా. మనకు తల ఉండేది ఎందుకు? మొత్తం జీవితం అంతా ఇక్కడే ఉంటుందండి. మొత్తం జీవితం అంతా ఇక్కడే ఉంది, శరీరంలో ఏం లేదండి. అసలు బాడీ అనేది డెడ్ అయిందంటే ఏం డెడ్ అయినట్టు? మనిషి చనిపోయాడంటే ఏం చనిపోయినట్టు? బ్రెయిన్ చనిపోయిందండి, అంతే. బ్రెయిన్ డెడ్, ఆటోమేటిక్గా అన్నీ డెడ్డే. కొంతమంది బ్రతికినా చచ్చినట్టుగా ఉన్నాను అంటే అర్థం ఏంటో తెలుసా అండి? బ్రెయిన్ డెడ్ అనమాట. బ్రెయిన్లో కొన్ని నరాలు పనిచేయట్లా, బ్లడ్ సర్క్యులేషన్ లేదు, సిగ్నల్స్ లేవు కదా. కొంతమంది మొబైల్ పట్టుకొని తిరుగుతుంటారండి. దేని కొరకు? అలాగనే మన తలలో బాడీకి సిగ్నల్స్ పంపకపోతే, మన శరీరంలో సిగ్నల్స్ అనేది కనుక బ్రెయిన్ పంపకపోతే, ఆ సిగ్నల్ దేనికి సంబంధించిన సిగ్నలో ఆ ఆర్గన్ డెడ్, ఆర్గాను పనిచేయదు. ఇది నాకు తెలిసినదండి, మీకు ఇంకా ఎక్కువ తెలిసిండొచ్చు.
నేను కాదనను. గట్టిగా హల్లెలూయా చెప్దామని. నీ ఫెలోషిప్ ఎవరితో ఇవ్వబడింది? తన కుమారుని సహవాసమునకు నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు. ఏ ఫెలోషిప్ నువ్వు కోరుకుంటున్నావు? ఏ ఫెలోషిప్ గురించి నువ్వు బాధపడుతున్నావు? ఏ ఫెలోషిప్, ఏ పొజిషన్, ఏ బ్రేక్ త్రూ, ఏ విధమైన గొప్పది? ఎక్కడ నీ పొజిషన్ గొప్పగా ఉంటుందని నువ్వు అనుకుంటున్నావు? కానీ నీ క్రైస్తవ జీవితంలో నువ్వు బాప్తిసం పొందిన రోజు మొదలుకొని నువ్వు దేవుని కుమారుని సహవాసానికి నువ్వు పిలువబడ్డావు. ఈరోజు నువ్వు బైబిల్ ఎందుకు చదవాలో తెలుసా అండి? ఇంకా తీవ్రంగా నువ్వు న్యూ టెస్టిమెంట్ ఎందుకు చదవాలో తెలుసా అండి? నీకు ఇవ్వబడిన ఫెలోషిప్ గురించి నువ్వు తెలుసుకోవడానికి, నీకు ఇవ్వబడిన సహవాసం గురించి నీవు లోతైన జ్ఞానం కలిగి ఉండడానికి, నీకు ఇవ్వబడినటువంటి ఒక అద్భుతమైన పొజిషన్లో నిన్ను నువ్వు నిలబెట్టుకోవడానికి నువ్వు బైబిల్ చదవాలంట. అంతేగాని భక్తి పారవశ్యంలో బైబిల్ని పట్టుకొని అని బుక్కును మొక్కడానికి కాదండి. మొక్కితే ఏం తప్పు కాదండి. ఏయ్ బైబిల్ కింద పెడతా. అందుకని కొంతమంది ఇళ్ళలో బైబిల్ పైనే ఉంటుందండి, పైనే ఉంటుందండి, దిగదు అది, పైనే ఉంటుందండి. కొంతమంది చర్చికి రావడానికి బైబిల్ వెతుకుతుంటారు. నా బైబిల్ ఎక్కడ, నా బైబిల్ ఎక్కడ, నా బైబిల్ ఎక్కడ? రోజు కార్ కీస్ కొరకు, టూ వీలర్ కీస్ కొరకు, లేకపోతే సెల్ ఫోన్ కొరకు వెతికినట్టు వారానికి ఒకసారి బైబిల్. అసలు ఉగాది మిస్ అయ్యా, రంజాన్ మిస్ అయ్యా, ఏమన్నా మీటింగ్ పెట్టా మనం? మీరు ఎంజాయ్ చేయాలండి లోకంలో. అసలే సెలవులు దొరకలేని రోజులు ఇవి. సెలవు దొరికితే చక్కగా ఫ్యామిలీతో కలిసి అక్కడిక్కడ ఆ మాల్కి ఈ మాల్కి వెళ్ళి మినిమం 10,000 అన్న ఖర్చు పెట్టుకోకపోతే ఉగాది పచ్చడి తిన్నారండి. ఏముంటాయి తెలుసా అండి? దాంట్లో మంచి హెల్దీ విషయాలు ఉంటాయండి. పెద్దవాళ్ళు అసలు భారతదేశంలో ఇన్ని పండుగలు ఉండడానికి కారణం ఏంటో తెలుసా అండి? తిరిగిందిట్టల్లా పండుగలు ఎందుకు ఉంటాయో తెలుసా అండి? భారతదేశంలో మానవుని జీవితము వరస్ట్ అంటే వరస్ట్ అండి. ఒకరితో కలవడు, ఆరోగ్యకరమైనది తినడు, వాని మీద ఈ కోపం ఉంటుంది, వీళ్ళ మీద ఈ కోపం ఉంటుంది, వాని మొహం నేను చూడను. ఇవి ఎక్కువ, మనకు అటాచ్మెంట్స్ ఎక్కువ. ముఖ్యంగా మన సౌత్ ఇండియాలో వీళ్ళు లేకపోతే నేను బతకలేను, వాడుంటే నేను బతకను, వీడు లేకపోతే బతకలేను, వాడుంటే నేను బతకను. 24 గంటలు ఇదే పద్ధతి ఉంటుందండి. అయితే పెద్దవాళ్ళు ఏం చేశారంటే, నిజంగా పండగల యొక్క మర్మం ఏంటంటే, ముఖ్యంగా భారతదేశంలో ఉన్న విపరీతమైన పండగలకు కారణం ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎండిపోయిన జీవితాలకు పచ్చదనాన్ని పరిచయం చేస్తారండి. అందుకని తోరణాలు కడతారు, అన్నీ పచ్చవి తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టుకుంటారండి. మిగతా రోజుల్లో మైండ్ ఎండిపోయి ఉంటుంది, భార్య భర్తలు ఎండిపోయి ఉంటారు. భార్య అక్కడ మజ్జిగ చిలుకుతుంటే దీన్ని మొహం పొద్దునే చూడాల్సి వచ్చిందని అని భర్త ఇటు పోతుంటాడండి. కానీ పండగ రోజు ఏం స్వీట్ చేసినావు అని వస్తాడండి. అట్లీస్ట్ ఆ రోజైనా పాయసం కొరకైనా కకృతిపడి భార్యతో మాట్లాడతాడండి. కొంతమంది కొన్ని వీక్నెస్లు ఉంటాయండి, ఆ వీక్నెస్తో పడిపోతారండి. ఇలాగ మనుషులను కలపడానికి, మనుషులను సృష్టిని కలపడానికి, మనిషిలో ఉన్నటువంటి మెకానికల్ లైఫ్, స్విచ్ చేస్తే ఫ్యాన్ తిరిగినటువంటి ఆ జీవితంలో నుంచి ఒక రిలేషన్షిప్లో ఒక స్ట్రెంగ్త్ను తీసుకురావడానికి, మనుషులు కలవడానికి, అన్నదమ్ములు కలవడానికి, తిరునాళ్ళు ఉంటాయి కదా, ఆ తిరునాళ్ళ రోజు నేను చంపుతానో తోడు వస్తాడు, అమ్మ వీడు నన్ను చంపుతాడు అని భయపడేవాడు కూడా వస్తాడండి. అటువంటి చాలా సందర్భాల్లో మనుషులు ఫ్రెండ్స్ అయినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. కొట్టుకొని చచ్చిపోయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఏదో కూడా జరుగుతుంది కదండి. మనిషి బతికుంటే కలుస్తారండి, చచ్చిపోతే ఇంకా కలవాల్సిన పనే ఉంది. ఇంకా ఏదో ఒక కారణం చేత భారతదేశంలో విపరీతమైన పండుగలు, విపరీతమైన ఆచారాలు ఇవన్నీ ఉండడానికి కారణం ఏంటంటే, మనుషులు కలవడానికి, మనుషుల జీవితంలో నుంచి ఆరోగ్యకరమైనటువంటిది దూరం చేసుకుంటే ఆరోగ్యకరమైనది మనిషికి దగ్గర చేయడానికి
ఆరోగ్యకరమైనటువంటివి. నేను ఒక హిందువుగా పుట్టాను ఈ భూమి మీద. నాకు తెలిసినంత వరకు అది ఏంటి అంటే, పండగలకి పబ్బాలకి మనుషులు గ్యాదర్ అవుతారండి, మనుషులు కలుస్తారు. ఆ కలవడంలో ఏమవుతుందంటే, గాయపరచబడిన స్థితిలో తెలియకుండానే గాయాలు హీల్ అవుతాయి, రిలేషన్షిప్స్ హీల్ అవుతాయండి. అసలు కలవకపోతే ఇది భారతదేశంలో ఉన్నటువంటి వ్యవస్థ అన్నమాట. ఎవరు దేన్ని ఎలా తీసుకుంటారు అన్నది వాళ్ళ సొంత అభిప్రాయం మీద ఆధారపడింది. నేనైతే ఈ దేశంలో పుట్టినందుకు చాలా హ్యాపీ అండి. ఈ దేశంలో పుట్టి క్రీస్తులో నూతనంగా జన్మించాను కదా, దాన్ని బట్టి మహా హ్యాపీ. ప్రభుకు స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును గాక. తన కుమారుని సహవాసానికి నేను పిలిచి ఉన్నాడండి. చర్చి ఎప్పుడు సెలబ్రేట్ చేయాలండి. చర్చికి వచ్చినప్పుడు పాటలు పాడేవాడు సహవాసంలో ఉన్నట్టు కాదండి, ఓన్లీ మనుషుల సహవాసం అండి. కానీ అనుదినము నువ్వు ఒక సహవాసంలో ఉన్నావు. ఆ సహవాసంలో ఎవరెవరు ఉన్నారో తెలుసా అండి? మరోసారి చదువుదాం. ఇదొక్కటి మనం ఈ సమయంలో మనం అర్థం చేసుకుందాం. ఈ మార్చి నెలలో, జనరల్గా మార్చి నెల అనేది మంత్ ఆఫ్ సెటిల్మెంట్స్ అండి. ఈరోజు అసలు నీ జీవితం సెటిల్ అవ్వాలంటే నువ్వు ఉంటే సెటిల్ అవ్వవు. నువ్వు క్రీస్తుతో సెటిల్ అయితే, ఆ ఫెలోషిప్లో సెటిల్ అయితే నీ జీవితం సెటిల్ అయిపోయినట్టే. దాని కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు, ప్రత్యేకమైనటువంటి ఇది ఏం అక్కర్లేదు నీకు. ఆల్రెడీ ఒక జీవితం అన్నది నీ కొరకు అనుగ్రహించబడింది. ఆ ఫెలోషిప్లో నువ్వు ఉంటే, ఆ ఫెలోషిప్ నువ్వు అర్థం చేసుకుంటే, ఆ ఫెలోషిప్లో నువ్వు కొనసాగితే, ఎవ్రీ డే దేవునితో సమయం గడపడము అందరూ చెప్తారండి, నీకు కూడా తెలుసు, కానీ చేయం. ఆ చేయకుండా ఉండడానికి రీజన్ ఏంటో తెలుసా? ప్రభువుతో నీకు ఇవ్వబడిన సహవాసాన్ని నీవు మొట్టమొదట అర్థం చేసుకోలేని కారణము. ఆ సహవాసంలో భాగంగానే నీవు వాక్యం చదువుతున్నావు. ఆ సహవాసంలో భాగంగానే నా ప్రియుడా, నా ప్రియ యేసు, నా వరుడా, పెళ్ళి కుమారుడా, సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. అతి పరిశుద్ధుడా, స్తుతి నైవేద్యము మూడుబారిన జీవితాలను ఎవ్రీడే ఈ ఫెలోషిప్ ఆయన నీ కొరకు చేసిన దాన్ని నువ్వు మాటలతో, పాటలతో, ఆయనతో సహవాసంలో నువ్వు నేర్చుకున్న సంగతులను బట్టి ఆ సహవాసంలో ఆయనను పొగుడుతూ గణపరుస్తూ నువ్వు సమయం గడిపితే ఆ దినము నీకు శుభదినము, జయదినము. ఎవరు ఈరోజు నీకు శని దాపురిచ్చిందన్నా సరే, ఆశీర్వాదం నాకు దాపురిచ్చింది అన్నట్టుగా నువ్వు జీవించాలంటే, ఈరోజు నిర్జీవముతో నిండిన దినము, దుఃఖముతో తిన్న దినం, శత్రువు కూడా ఈ దినం రాకూడదు అనుకున్నటువంటి ఆ దినమున శత్రువుకు కూడా ఈ జీవితాన్ని పంచాల్సిందే అన్న తీవ్రత నువ్వు గడిపే ఫెలోషిప్లో నీకు అనుగ్రహించబడుతుంది. నువ్వు అనుభవిస్తావు, ఫిజికల్గా నువ్వు అనుభవిస్తావు. ఏదో లోపల ఒకటి బయట ఒకటి కాదు, నువ్వు ఎక్స్పీరియన్స్ చేసేదే మాట్లాడతావు. ఏదో సువార్త చెప్పమని చెప్పి వార్త చెప్పినట్టు ఉంటుందండి, మిస్ ఏంటది, ఓన్లీ వార్త చెప్తామండి మనం అంతే. సువార్త అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు అనుభవించి, నువ్వు ఎంజాయ్ చేస్తూ, నువ్వు గంతులు వేస్తూ ఇదే వార్త నువ్వు చెప్పడం. అలా చెప్పడానికే నీకు ఒక ఫెలోషిప్ దేవుడు ఇచ్చి ఉన్నాడు. ఆ ఫెలోషిప్లో నిన్ను నిలబెట్టడానికి ఆయన నమ్మకమైన వాడుగా ఉన్నాడు. నీ ఎమోషనల్ ఫీలింగ్స్తో నువ్వు బ్రతకొద్దు. నేను పడిపోయాను, ఇంకా దేవుడు నన్ను శిక్షిస్తాడు, వేసేస్తాడేమో అని అనుకోవద్దు. నువ్వు ఈజ్ సో ఫెయిత్ఫుల్, ఆయన నమ్మకమైన వాడు. నువ్వు పడు, నేను చెప్తుంటే పడిపో అని చెప్తుంటే, పడిపోయానండి, పడిపో. పడ్డానికే నువ్వు ఉన్నావు, నిలబడ్డానికి ఆయన ఉన్నాడు. నువ్వు పడిపోవడానికి ఉంటే ఆయన నిలబెట్టేవాడుగా ఉన్నాడు. ఎవరికి దమ్ము ఉంటే వాళ్ళు గెలుస్తారండి. పడిపోతున్నావు నువ్వు బలవంతునివో, నిలబెట్టేవాడు బలవంతుడో ఛాలెంజ్. నువ్వు పడడం గురించి దాచిపెట్టుకోవాల్సిన పని లేదు, నువ్వు పడిపోయావు, కానీ ఆయన నమ్మకముగా నిన్ను నిలబెడుతున్నాడు, నమ్మకముగా నిన్ను లాగుతున్నాడు. నమ్మకంగా నీకు తెలియకుండానే సబ్బు మీద కాలు పెట్టామనుకోండి, ఎటు పోతావో నీకే తెలియదు.
ప్రభా నేను సబ్ మీద కాలు పెడుతున్నా, తూర్పుకు మాత్రమే వాస్తు ప్రకారం పడేటట్టు చేయి ప్రభా, లెఫ్ట్ వద్దు ప్రభా అంటే ఆగుతామని మనం. నేను చర్చిలో ఆరాధించేదాన్ని ఒక నమూనాగా తీసుకొని, చర్చిలో పాడే పాటలను ఒక నమూనాగా తీసుకొని ఎవ్రీడే ఇంట్లో ఆ ఫెలోషిప్లో నువ్వు కొనసాగాలండి. మాటలు పాటలతో ఆయనను ఘనపరిచే సహవాసాన్ని ఆయన నీకు ఇచ్చి ఉన్నాడు. అలా నువ్వు చేయకపోతే నిన్ను నిలబెట్టువాడుగా ఉన్నాడు ఆయన. హల్లెలూయా, ప్రభుకు స్తోత్రం. ఆ ఫెలోషిప్ను నువ్వు నీ ఇంట్లో నువ్వు ఉన్న పరిస్థితుల్లో నువ్వు కంటిన్యూ చేయకపోతే నువ్వు అవిశ్వాసం అయిపోతావు, నువ్వు బలహీనమవుతావు. బీపీ ఏమంటుందో తెలుసా అండి? బీపీ అంటే తెలుసా అండి? బీపీ అంటే భరించలేని పెయిన్ అనమాట. దాంతో బ్లడ్ ఏమవుతుందంటే మరిగిపోతుందండి. నాకు కోపం వచ్చింది, నాకు నేను అనేసరికి ఏదో ప్రశాంతంగా 40-50 స్పీడ్లో పోతుంటుందండి బ్లడ్. ఇట్లా కోపము, ఇట్లా వీళ్ళని వేసేస్తా, వీళ్ళను తొక్కేస్తా అంటుంటే అది 100 పోవడం స్టార్ట్ అవుతుందండి. దాంతో గుండె ఏముంటుందంటే ఆగంటే ఆగదండి రక్తం. నా వల్ల కాదు, నా లిమిట్ నువ్వు దాటిపోతున్నావు అంటే నీకేంది లిమిట్ ఇచ్చేది అని బ్లడ్ ఫ్లో అయిపోతూనే ఉంటుందండి. నరాలంటే కొంచెం ప్రశాంతంగా ఉండు అని అంటుంటే నీ ప్రశాంతతో నాకేముంది, వేసేయాల్సిందే అంటుంటే నరాలు చిట్టిపోతాయండి. కానీ నువ్వు ప్రభుతో వాక్యంతో సమయం గడుపుతున్నప్పుడు ఏమవుతుందో తెలుసా అండి? కొన్ని రోజులు కంటిన్యూ కనుక చేస్తే ఏ డాక్టర్ అయితే నువ్వు బీపీ ట్యాబ్లెట్ వేసుకొని చెప్పాడో అదే డాక్టర్ చెప్తాడు, అసలు ఎవరు నీకు బీపీ ట్యాబ్లెట్ రాసిందంటే మీరే సార్ అంటే, అట్లనా ఎన్ని నుంచి వాడుతున్నావు అంటే 3 years. అలా నేను చెప్పనే, సంథింగ్ రాంగ్. అసలు ట్యాబ్లెట్ ఎందుకు వేసుకుంటున్నావు నువ్వు? ఇంత ప్రశాంతంగా ఉంది నీ రక్తము, చాలా నెమ్మదిగా పోతుంది ఫ్లో, చాలా బాగుంది, ఎందుకు వేస్తున్నావు ట్యాబ్లెట్ మరి అని ఆ డాక్టరే చెప్తాడండి. మీ పక్కలు చెప్పండి, ఫెలోషిప్ లేక అన్నీ బయటపడుతున్నాయి. అన్ని రకాల నొప్పులు, అన్ని రకాల బాధలు, అన్ని రకాల సిమ్టమ్స్ కనపడుతున్నాయండి. ఊకనే కొంతమందికి లెఫ్ట్ సైడ్ని వస్తుందండి, ప్రభా రైట్ సైడ్ వచ్చిన నొప్పి, ఓకే లెఫ్ట్ రాని ఎందుకు ప్రభా ప్లీజ్ ప్రభా. ఆ టెన్షన్లో చెమటలు వస్తాయండి, ఖతంగా అయిపోయా. ఫెలోషిప్ అన్నటువంటిది నీకు ఆరోగ్యం. ఫెలోషిప్ అన్నది ఎవరితో? ఇద్దరు ఆత్మీయమైన సహోదరులు, ప్రైజ్ లార్డ్ మా ఇంటికి వస్తావా, ప్రేయర్ చేసుకుందాము అంటారండి. వచ్చినప్పటి నుంచి కూడా తెలుసా వదినా, మన చర్చిలో వాళ్ళ గురించి తెలుసా, అయినా వద్దులే ఎందుకు మనకు దేవు, మళ్ళీ అది మీతో మాట్లాడితే పాస్టర్ దగ్గరికి పోతుంది, మళ్ళీ ఎందుకులో మాట్లాడటం. బ్రదర్ ఇది జరిగింది మీకు తెలుసా? ఇదండి ఫెలోషిప్. మన ఫెలోషిప్ గంట ప్రార్థన చేస్తే అరగంట గాసిప్ అండి. ఇటువంటి దాని కొరకు దేవుడు మనల్ని పిలవలేదు. ఎవరితో సహవాసం ఉండడానికి నమ్మకమైన వాడు నేనని చెప్తున్నాడంటే నీ ప్రభు అయిన యేసుక్రీస్తు సహవాసానికి నిన్ను పిలిచిన వాడు, నమ్మకమైన వాడు. హల్లెలూయా. ఆయన నీ జీవితంలో తన నమ్మకత్వాన్ని చూపించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు. నీవు కూడా ఆ కుమారునితో సహవాసం చేయడానికి కొద్దిగా గొప్పనో నువ్వు ప్రయత్నం చేయడం మొదలు పెడతావా? ఒకవేళ ఆల్రెడీ అలా ఉంటే ఆ ఫెలోషిప్లో డీప్గా వెళ్ళడానికి నువ్వు చేసేదే ఇంకా కొంచెం తీవ్రతరం చేస్తావా? దానివలన నీవు ఈ భూమి మీద ఎక్స్ట్రాడినరీ థింగ్స్ చేస్తావు. మనుషులకు నువ్వు దేవునిలా కనపడతావు. నువ్వు చేసే బిజినెస్ కానీ, నీ చదువు కానీ, నీ ఉద్యోగంలో కానీ నువ్వు చాలా తలగా ఉంచబడతావు, ఘనపరచబడతావు. నీ ఎముకలు సృష్టికర్త యొక్క సహవాసములో నూతన బలము నొందుతాయి. నీ నరములు సృష్టికర్త యొక్క జీవపు ప్రభావముతో బలము నొందుతాయి. నీ రక్తము ఆ రక్తం యొక్క సహవాసములో ఆరోగ్యకరంగా ఉంటుంది.
నీ మనస్సు, నీ ఆలోచనలు, నీ తలంపులు, నీ భావోద్రేకాలు దేవుని సహవాసములో దేవుని వాటితో నింపబడతాయి. ఇది క్రైస్తవ జీవితంలో అనుదినము సహవాసము. అనుదినము సహవాసం. ఇది నీకు అర్థం కాకుండా, ఆ ఫెలోషిప్ యొక్క వాల్యూ నీకు అర్థం కాకుండా, ఆ ఫెలోషిప్ కొరకు నువ్వు టైం కేటాయించకపోతే, నీవు దేవుడు చెప్తూనే ఉంటాడు నమ్మకంగా, ఇది చేయొద్దు, ఇది చెయ్యి, ఇలా వెళ్ళొద్దు, ఇలా వెళ్ళు, వీళ్ళతో మాట్లాడొద్దు, వీళ్ళతో మాట్లాడు, ఇలా నీకు చెప్తూనే ఉంటాడు. కానీ ల్యాక్ ఆఫ్ ఫెలోషిప్, నీవు సహవాసము అన్నది మెయింటైన్ చేయని కారణం చేత నువ్వు తిరిగి నష్టపోయిన తర్వాత దేవుణ్ణి క్వశ్చన్ చేస్తావు. దేవుణ్ణి క్వశ్చన్ చేస్తావు, ఎందుకు ప్రభా ఇలా చేసావని. అసలు నువ్వు చూస్తున్నావా లేదా, ఏమైనా సైట్ ప్రాబ్లమా ప్రభా నీకు? అయినా నేనంటే నీకు ఇష్టం లేదు ప్రభా, ఎందుకంటే ఘోరమైన దెబ్బ పడుతుందండి. దానికి తట్టుకోలేక నోర్చుకొచ్చిన మాటలన్నీ మాట్లాడుతూనే ఉంటాం. స్టిల్ ఆయన ఫెయిత్ఫుల్గా ఉన్నాడు. నువ్వేమన్నా మాట్లాడు ఆయనతో, ఆయన ఫెయిత్ఫుల్గా ఉన్నాడు. అబ్రాహాము పడిపోయి నమ్మలేని స్థితిలో వచ్చినప్పుడు దేవుడు నమ్మకమైన వాడు, తనతో సహవాసాన్ని కంటిన్యూ చేశాడు దేవుడు. ఇవి జరిగిన తర్వాత దేవుని వాక్యము అబ్రహాముకు ప్రత్యక్షమాయను. నేను నీకు కేడముగా ఉంటాను, నేను నీ బహుమానాన్ని అత్యధికంగా చేస్తాను అన్నాడు. అప్పుడు అబ్రాహాం అన్నాడు, నువ్వేమిస్తే ఏమి, నేను సంతానం లేనివాడిని అవుతున్నాను. ఈ దమస్కు ఎలియాజరే, ఈ పని వాళ్ళలో ఒకడే నాకు వారసుడు అవుతాడు. అప్పుడు దేవుడు అన్నాడు, నో 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 నో, నీ గర్భమందు పుట్టబోవు వాడు నీకు వారసుడు అవుతాడు అని చేయబట్టి బయటికి తీసుకుని వచ్చి ఆకాశ నక్షత్రాలను చూపించి, నీ చేతనైతే ఈ నక్షత్రాలను లెక్కబెట్టు, నీ సంతానం ఇలా ఉండబోతుంది అన్నప్పుడు, అదంతా దేవుని నమ్మకత్వం కాదండి. నువ్వేమిస్తే ఏమి అని ఇరిటేటింగ్గా మాట్లాడితే దేవుడు ఇరిటేటెడ్ అనుకోండి. అబ్రహాము కనుక కోపన్నట్టుగా, అబ్రహాము డిస్టర్బ్ అయినట్టుగా దేవుడు కూడా డిస్టర్బ్ అయ్యి నేను వేసేస్తానంటే, కానీ దేవుడు తన నమ్మకత్వాన్ని అబ్రహాముకు చూపించాడండి. నమ్మకముగా చేయి పట్టి నడిపించాడండి. అబ్రహాము యొక్క ఫీలింగ్తో దేవుడు పనిచేయలేదు. దేవుడు నిబంధన ప్రకారం నమ్మకత్వంతో అబ్రహాము యొక్క విశ్వాసాన్ని బలపరిచాడు, తనతో నిలబెట్టుకున్నాడు, తనతో నడిచేటట్టు చేశాడు, తనతో ఫెలోషిప్నిచ్చాడు. నీవు నమ్మకమైన వానిని నువ్వు దేవునిగా తండ్రిగా కలిగి ఉన్నావు. నమ్మకమైన వాని యొక్క సహవాసము ఈరోజు నీకు ఇవ్వబడిన సహవాసము. ఈ ఫెలోషిప్ను నీ వ్యక్తిగతంగా టేస్ట్ చేయడానికి, అందులో నువ్వు స్థిరంగా కొనసాగడానికి నీకు క్రైస్తవ జీవితం ఇవ్వబడింది. ఇందులో నీవు వర్ధిల్లాలి. సంఘం ఇందులో వర్ధిల్లితే సువార్త చెప్పడానికి సంఘం ఎప్పుడు సిద్ధంగా ఉంటుందండి. ఏ సహవాసం అయితే దానియేలు కలిగి ఉన్నాడో, ఎంత విపత్కరమైన పరిస్థితులు వచ్చినా దానియేలు ఈ విధమైనటువంటి ఆజ్ఞ ఇవ్వబడిందని తెలిసి కూడా దానియేలు తన అలవాటు చొప్పున దేవునితో సహవాసం చేశాడండి. దేవునికి కాకుండా, రాజుకు కాకుండా, ఇంకా ఎవరికి మనవులు తెలియజేసినా, ఇంకా ఎవరిని మొక్కినా ఆ వ్యక్తి చచ్చిపోవాల్సిందే. మరణము అన్నది ఆ వ్యక్తి మీదకి వస్తుంది. కానీ అటువంటి ఆజ్ఞ ఇవ్వబడిందని తెలిసిన దానియేలు అలవాటు చొప్పున, అంటే బాగా గమనించండి, మనకు అలవాటు చేసుకుంటే అలవాటు అవుతే దాన్ని మనం వదిలిపెట్టాం. ఆ అలవాటులో రుచి చూస్తాం మనం. ఆ రుచి చూస్తే మనం ఆ ఫెలోషిప్లో నుంచి బయటికి రాము. దానియేలుకు తన అలవాటు చొప్పున, దేవునికి అలవాటు చొప్పున దేవుడు రెడీగా ఉన్నాడు. దానియేలు అలవాటు చొప్పున దేవుని సన్నిధికి వెళ్తున్నాడు. ప్రభుకి స్తోత్రం. అదే అలవాటు రాజు దగ్గరికి వెళ్ళి, రాజు మరణశిక్ష విధించినా సరే రాజు దగ్గరికి వెళ్ళి నిలబడే ధైర్యాన్ని ఇచ్చాడు దేవుడు దానియేలుకు. ఒక అలవాటు చొప్పున నీ పరిస్థితులు ఎదుట, శోధనలు ఎదుట నువ్వు నిలబడగలిగిన వ్యక్తివి. ఎప్పుడు? నీకు ఇవ్వబడిన ఫెలోషిప్. ఫస్ట్ ఫెలోషిప్ యేసుక్రీస్తు, ఆయనను గురించిన జ్ఞానం,
ఆయన గొప్పతనాన్ని అనుదినము నీ హృదయంతరంగాల్లో ఘనపరుచుకోవడం. ఈ ఫెలోషిప్ అనేది నీ వ్యక్తిగతంగా నువ్వు అలవాటు చేసుకోకపోతే నీవు ఒక మామూలు మనిషిగానే ఉంటావు తప్ప ఈ భూమి మీద ఉన్న మనుషులకు నువ్వు దేవునిలాగా కనపడవు, అపవాదికి దేవునిలాగా కనపడవు, వ్యాధులకు రోగాలకు నువ్వు ఒక జీవాధిపతిగా కనపడవు. ఈ మధ్యాహ్నకాల సమయంలో ప్రభు నీకు ఇచ్చిన ధన్యకరమైన సహవాసం గురించి మాట్లాడుతున్నాడు. ఆ సహవాసంలో నిన్ను వర్ధిలింప చేయడానికి ఆయన నమ్మకస్తుడుగా ఉన్నాడు. ఏ కారణం చేత కూడా నేను యోగ్యుని కాదు, యోగ్యురాలను కాదు. ఎస్, మనము యోగ్యులం కాదనే ఆయన నమ్మకమైన వాడని చెప్తున్నాడు. మనం నమ్మకస్తులం కాదు కాబట్టే ఆయన నమ్మకత్వాన్ని నేర్పించడానికి మనకు ఫెలోషిప్ని ఇస్తున్నాడు. వ్యక్తిగతంగా ఎవరో తోస్తే, ఎవరో చెప్తే, ఏదో కష్టం వస్తే, ఏదో ఇబ్బంది అయితే, ఎవరో తిడితే, ఎక్కడో ఫెయిల్ అయితే అప్పుడు దేవుడు నీకు గుర్తు రావడం గురించి కాదు. నువ్వు వ్యక్తిగతంగా నీవు అలవాటు చేసుకోవాల్సింది ఏంటంటే ఆయన సహవాసం. ఆయన సహవాసం. కళ్ళు మూసుకుందాం. పిలచిన నీవు నిజమైన వాడవు, నన్ను హెచ్చించే ఆలోచన గలవాడవు, ఏదేమైనను కొనసాగించితివి, నీపై ఆధారపడుటకు అర్హుడవు. యజమానుడా, నా యజమానుడా, నన్ను పిలచిన యజమానుడా, ఓ యజమానుడా, నా యజమానుడా, నన్ను నడిపించే యజమానుడా. ఆయన నిన్ను పిలిచి ఉన్నాడు తన కుమారుని సహవాసానికి. నిన్ను పిలిచిన వాడు నమ్మకమైన వాడు. ఇదొక్క మాటనే మనం ఈరోజు ధ్యానించాం. అది నీకు ఇవ్వబడిన గొప్ప ధన్యత ఈ భూమి మీద. నీ పిలుపు వలన నేను నశించిపోలేదు, నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువలేదు, నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు, నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. ద్రోహము నిందల మధ్యలో నే నడచినను, నీ నిర్మల హస్తము నన్ను నడిపించెను. ద్రోహము నిందల మధ్యలో నే నడచినను, నీ నిర్మల హస్తము నన్ను భరించెను. యజమానుడా, నా యజమానుడా, నన్ను పిలచిన యజమానుడా. నీ నమ్మకత్వాన్ని చూపిస్తావా? ఆయన అయితే తన నమ్మకత్వాన్ని నీకు చూపిస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమతో నిబంధన ప్రకారము తన కుమారుని సహవాసములో నిన్నుంచి ఆ సహవాసము యొక్క అభిషేక ఆశీర్వాదములో తన కుమారునిగా ఈ భూమి మీద నిన్ను జీవింపచేస్తూ అనేకులను ఆ ధన్యతలోకి నడిపించేటువంటి శక్తివంతమైన కుమారునిగా నిన్ను సిద్ధపరచడానికి ఆయన నమ్మకంగా పనిచేస్తూ ఉన్నాడు. నేను కూడా నమ్మకంగా మీ కుమారుని సహవాసంలో, మీ నమ్మకత్వం యొక్క బలములో, మీ సామర్థ్యంలో మీ కుమారునిగా రూపాంతరపరచబడడానికి అనుదినము నేను ప్రయత్నం చేస్తాను ప్రభువా. అనుదినము కొనసాగుతాను. దాని కొరకు నన్ను నేను ప్రతిష్ఠించుకుంటున్నాను. ప్రభు నీతో మాట్లాడినట్టుగా నీకు అర్థమవుతాయి. దయచేసి నిలబడు. నువ్వు ఒక నిర్ణయం తీసుకోవడానికి సిద్ధపడుతుంటే నిలబడు.
నీతోనే ఉండుటయే నా జీవిత వాంఛయా, నీ చిత్తం నెరవేర్చుటయే నా హృదయ తపనయ్యా. యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేను, యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేను, నీతోనే ఉండుటయే నా జీవిత వాంఛయా, నీ చిత్తం నెరవేర్చుటయే నా హృదయ. అండి, ఏ మాటలు మీరు నాలో పెట్టారో నేను మాట్లాడి ఉన్నాను నాయన. ఈ మాటలు మీవి గనక, ఈ మాటలు వారి హృదయాన్ని ఒప్పించినప్పుడు, వారు ఒప్పింపబడి నిలబడి నిర్ణయం తీసుకున్నప్పుడు, మీ నమ్మకత్వము, మీ ప్రేమ యొక్క నమ్మకత్వము, నిబంధన యొక్క నమ్మకత్వము మీరు చూపించడానికి సిద్ధంగా ఉన్నారు. అలా మీ నమ్మకత్వమైన సన్నిధికి ప్రతి ఒక్కరిని అప్పగిస్తున్నాను. మీ నమ్మకత్వాన్ని రుచి చూచుదురుగాక, మీ కుమారుని సహవాసాన్ని రుచి చూచుదురుగాక, ఆసక్తి రగులునుగాక. బాధతో, దుఃఖముతో, వ్యాధితో, రోగముతో, శోధనలతో, ఇబ్బందులతో, దేంతో సంబంధం లేకుండా ఏది ఏమైనా మీ కుమారుని సహవాసములో లోతైన ఆశ కలిగి, తీవ్రత కలిగి, తపన కలిగి, కుమారుని సహవాసంలో కుమారులుగా, వారసులుగా జీవిస్తూ మీ చిత్తాన్ని భూమి మీద నెరవేర్చువారిగా, మీ నమ్మకత్వాన్ని అనుభవించినట్లుగా అనుదినము, అనుక్షణము మీ నమ్మకత్వంలో వీరిని వర్ధిల్లింప చేయుటకు, ఇక్కడ చేరి వాక్యం విని నిర్ణయం తీసుకున్నవారు, లైవ్లో జాయిన్ అయ్యి వాక్యం విని నిర్ణయం తీసుకున్న ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తూ మీరు నమ్మకముగా వీరిని నడిపించి, వారి నిర్ణయంలో వారిని పట్టుకొని బంధించి, మురిపించి, బోధించి, ఆదరించి, ధైర్యపరిచి, మీ కుమారుని జ్ఞానముతో, మీ కుమారుని సహవాసములో మీ వారసులుగా మీరు వర్ధిల్లింప చేయమని మీ చేతులకు అప్పగిస్తూ, వారున్న పరిస్థితుల్లో, వారున్న గృహంలో, వారున్న మనుషుల మధ్యలో మీతో అన్యోన్య సహవాసంలో నమ్మకంగా మీరు నడిపించబోతున్నందుకు కోట్లాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ విత్తబడిన వాక్యం వందంతలుగా ఫలింపచేయండి. మీ చేతులకు అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్.